దేవుని యందు భయము కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్సాక్ష్యం కలిగి నిన్ను నువ్వు నిర్మించుకుంటూ, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవుని పరిచర్యను కడుతూ జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే దేవుడు నీకు తోడై ఉండి నీవు పలికినదంతా 14వ వచనం నుంచి చదువు, లేకపోతే ఒక నిమిషం. తీసుకొచ్చి అన్న ఒక 2వ అధ్యాయము 1:26 రైట్, ఇటు పక్క పేజీ చూడు. నా ఏలినవాడ 26 చదువుతున్నాడు చూడు. నా ఏలినవాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. కొట్టింది దెబ్బ. ముఖస్తుతి మనిషి కాదు ఆమె, లెక్కసరి మనిషి ఆమె. అయ్యా నువ్వు ప్రార్థన చేసావు కదా, ఇద్దు పో అన్నావు కదా, అయ్యా నువ్వు అన్నట్టు అయింది అయ్యా, నీకు ఇచ్చుకుంటారు. అలా నా ప్రార్థన నా దేవుడు వినే, ఇదిగో నాకు ఇచ్చిన జవాబు, నా ప్రార్థనకు జవాబు అని జవాబు తీసుకొని వచ్చి నిలబడింది. ఆ పోయేటప్పుడు అన్నావులే నువ్వు కూడా, నువ్వు కోరుకున్న మన యెహోవా దయచేయునుగా, కానీ ఆయన దీవెన వచనం ఎత్తాలి. అక్కడ ప్రార్థనకు జవాబు అని ఎత్తింది. యెహోవా ఇచ్చాడు కనుక యెహోవాకు ప్రతిష్ఠిత చేస్తున్నాను వీడిని. సమూయేలుని దేవుని కొరకు పెంచింది. ఇదిగో వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడు అనగానే వాడు అక్కడనే యెహోవాకు మ్రోక్కెను అని రాస్తుంది. ఏలీ వైఫల్యాలు, కుటుంబ పతనం, ఇశ్రాయేలు ప్రజలు తప్పుడు నడిపింపు, దేవుని వాక్కు ప్రత్యక్షత అందకపోవటం ఎంత దరిద్రం అండి. దైవజనుడు ఉండి దైవజనుడి నోట నుంచి సంఘానికి దేవుని వాక్యం, జీవవాక్యం అందట్లేదు అంటే, ప్రత్యక్షత అందట్లేదు అంటే, దర్శనం అందట్లేదు అంటే, ఒక వాక్కు లేదు అంటే ఇక కట్టులేక తిరుగుతారు కదా, నాశనం అవుతారు కదా. సమాజం ఉంది, సంఘ సమాజము, దేవుని సన్నిధి ఉంది, దైవజనుడు ఉన్నాడు కానీ వాక్కు లేదు, ప్రత్యక్షత లేదు. ఇక ఉండేం ప్రయోజనం? ఏముంది 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 ఏముంది? కుటుంబాన్ని పక్కన పెట్టేస్తారు. ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకుని వాళ్ళ మీద వీళ్ళ మీద తేడాగా అనుకుంటూ ఉంటారు కొంతమంది. మీరు అలాంటి దరిద్రపు మనసుకి వెళ్ళదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ లోపాలు మీరు ఎంచుకోండి, కానీ ఎదుటి వాళ్ళలో లోపాలు ఎంచడానికి తహతహలాడొద్దు. అది నాశన హేతువు. నిన్ను నువ్వే పాడు చేసుకుని నాశనం చేసుకుంటావు. వద్దు, అసలు ఆ లక్షణమే వద్దు. చాలా చండాలపు మనసు అది. నేను చెప్తున్నాను, నా దేవునికి ఇష్టమైన మనసు, నాకు ఇష్టమైన మనసు ఏంటంటే మనల్ని మనం విమర్శించుకోవటం. ఎదుటోళ్ళు నన్ను ఇబ్బంది పెట్టారు, వాళ్ళు తేడా అని కాదు, అరే ఆ మాత్రం ఇబ్బందిని ఓర్చుకోలేనంత చిన్న హృదయం ఉంది నాకు. నేను ఓర్చుకోవాలి కదా. ఇంత చిన్న మనసు అన్నది. తట్టుకోవాలి, సహించాలి. నేనే తేడా, నేనే ఇరుకైపోయినాను. ఇట్లా ఉండాలి మైండ్. ఎదుటి వాళ్ళతో రంధ్రాన్వేషణ చేయటం, ఎదుటి వాళ్ళతో తప్పులు వెతకటం. ఎందాక నీవు మత్తురాలవై ఉందో, ఈయన మత్తుడే కూర్చున్నాడు. ఆయన మంచిగా ప్రార్థన డెప్త్లోకి వెళ్ళిపోయి మూలుగులతో మాట కూడా ఆగిపోయి మూలుగులతో మొరపెడుతుంటే మత్తురాలవై ఉందో. మత్తురాలు ఆమె కాదు నాయన, నువ్వు నీ కొడుకులు ఉన్నారు మత్తులై. దీపం మారిపోయే పొజిషన్లో మీరున్నారు. ఎదుటోళ్ళు కాదు మత్తులు, నీవు మత్తురాలివి, నీవు మత్తుడవని ఎరుగు. ఎదుటోళ్ళు కాదు అపవిత్రులు, నీవు అపవిత్రమైన పెదవులు గలవాడవు గలదానవని ఎరుగు. ఎదుటోళ్ళు కాదు లోపాలు కలిగి ఉన్నోళ్ళు, నీ దగ్గర ఉన్న 1,00,000 లోపాలు చూసుకో. అది నీలో జరగాల్సిన విషయం. కానీ ఏలీ ఇవన్నీ నెగ్లెక్ట్ చేశాడు. చివరికి ఇంత దారుణమైన హెచ్చరిక వస్తే కూడా అయ్యో దేవాని గుండె రొమ్ము. ఏమయ్యా వెళ్ళి మోకాళ్ళు అయిపోతే పెద్ద వయసు వచ్చింది, ఆ కూర్చున్న ఆసనం మీద పడి రాత్రి మగళ్ళు ఏడవాలి కదా. దేవా కనికరించు, జాలిపడు, ఆలోచన మార్చుకో ప్రభువా, నా పిల్లల్ని కరుణించు నాయన, దిద్దుకునే ఛాన్సీ నాయన, అవసరమైతే వాళ్ళని ఏదైనా జబ్బుతో మొత్తు ప్రభువా, వాళ్ళు ఆ జబ్బులోనైనా నిన్ను కలుసుకునేటట్టు చెయ్యి ప్రభువా, వాళ్ళు ఒక దెబ్బ కొట్టు ప్రభువా, వాళ్ళ నాశనానికి అప్పచెప్పొద్దు ప్రభువా. అయ్యా 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 నీ వాక్కయ్యా, నీ దర్శనమయ్యా, నీ ప్రత్యక్షత అయ్యా.
లేకపోతే చెప్పయ్యా, నువ్వు ఒప్పుకుంటే నేను తీసేస్తాను, వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని ఎంపిక చేస్తాను, నువ్వు కోరుకున్న వాళ్ళని కనపరచయ్యా. అయ్యో దేవా, నేను దిద్దుకుంటా దేవా, నేను సరి చేసుకుంటా దేవా. పిల్లల్ని క్రమంగా పెంచి నువ్వు అప్పచెప్పవా. పిల్లల్ని తప్పుడు దారిలో పెంచి తప్పుడు నడతలో ఉన్న వాళ్ళని నీవు తీసుకొచ్చి పట్టాభిషిక్తుల్ని చేస్తే తాజడ్డ కోతి వనమెల్లా జరచాను. అసలు ప్రజలే దేవుడిని అసహించుకునేటట్టు తయారయ్యారు వాళ్ళు. ఎందుకు నీవు బాధ్యతగా ఉండవు? చెప్పండి సంఘ నాయకులారా, నాయకురాండ్రారా, ఇవి మనం ఆలోచించదగ్గ విషయాలు కావా? చివరిగా ఒక్క మాట చూపించి ఇక ముగిస్తాను నేను. సంతోషంతో 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి. ఇంకోసారి చెప్పండి. నేను నిజంగానే చెప్పమన్నాను, మీరే అపార్థం చేసుకున్నాను. అంటే మీ గట్టి నమ్మకం అంత తేలిక వదిలిపెట్టాడుగా అని మీ నమ్మకం. కానీ నిజంగా చూడండి, కావాలంటే చూడండి. 19వ వచనం నుంచి చదువునానా. ఏలీని గూర్చేమో మంద దృష్టి గలవాడని ఉంది, సమూయేలు పెద్దవాడు కాగా. చదువునానా. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. నంబర్ 1, నానా దేవుడు నీకు తోడై ఉంటే వనగూరేటువంటి 4 విధములైన ప్రయోజనాలు చెప్తానా ఇక్కడ. ఒక దైవజనుడా, ఒక దైవజనురాలా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో బిడ్డ, దేవుడు నీకు తోడై ఉంటే, దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తే 4 జరిగిస్తాడు. నంబర్ 1, యెహోవా అతనికి తోడై ఉండెను కనుక అతడు పలికిన మాటలలో ఏది తప్పిపోలేదు. అంటే పలికిన మాట అక్షరాలు నెరవేరేటట్టు చేస్తాడు దేవుడు. చేసి ఇదిగో నేను వానికి తోడై ఉన్నానని రుజువు చేస్తాడు. ఎందుకు? సమూయేలు అంటే ఇష్టం, దేవుని సంతోషం. సమూయేలుని బట్టి, ఏలీని బట్టి దుఃఖం, కొడుకుల్ని బట్టి దుఃఖం, కానీ సమూయేలుని బట్టి సంతోషం. చూడండి, ఒక సరైన పాత్ర రెడీ అయిందాక, సరైన పాత్ర రెడీ అయిందాక దేవుడు ఎంత ఓర్చుకున్నాడో చూడండి, ఎంత మౌనం అయ్యాడు, ఎంత వేదన అనుభవించాడు. ఎప్పుడైతే సమూయేలు పెద్దవాడయ్యాడో, అమ్మా నాకు ఒక ఆధారం దొరికిందని అనుకున్నట్టుగా స్పందించాడు దేవుడు. ఈరోజు దేవుని నియమనిష్టలను గౌరవించి, నీతి నియమాలను క్రమాలను అనుసరించి, దేవుని యందు భయము కలిగి, సత్ప్రవర్తన కలిగి, సత్సాక్ష్యం కలిగి, నిన్ను నువ్వు నిర్మించుకుంటూ, అతి పరిశుద్ధమైన దాని మీద కట్టుకుంటూ, కుటుంబాన్ని కట్టుకుంటూ, దేవుని పరిచర్యను కడుతూ జాగ్రత్తగా నువ్వు ప్రయాణం చేస్తే, దేవుడు నీకు తోడై ఉండి నీవు పలికినదంతా నెరవేరేటట్లు ఆయన చేస్తాడు. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు, 2 చేతులు ఎత్తి చెప్పు. అంటే ప్రజలకు నీవిచ్చే ఆశీర్వచనాలు ఆమేన్ అంటాడు ఆయన, అవి నెరవేరేటట్టు చేస్తాడు. ఇది మొదటి సంగతి. 2వది, కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొనిరి. సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడ్డానని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు బజారు గల్లీ గల్లీ తిరిగి చెప్పుకున్నాడు. సమూయేలే చెప్పుకున్నాడు. షిలోహులో ఉన్నాడు. దాను మొదలుకొని బెయేర్షెబా అంటే ఏం తెలుసా? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అని వాడతాను చూడు మనం, ఈ దరి నుంచి ఆ దరికి అన్నట్టు అట్లా వాడతారు ఇశ్రాయేలీలు. దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటే ఈ దరి నుంచి ఆ దరికని. యావత్ ఇశ్రాయేలు సర్వ సమాజం మొత్తానికి ఇదిగో 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 దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త ఒకడు లేచాడు, ఆయన సమూయేలు ప్రవక్త. ఎక్కడో సిరియాలో మోగింది ఎలీషా పేరు, షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడని. షిలోహులో ప్రవక్త లేచాడు, నా తమ్ముడా నువ్వు దేవుని కొరకు నిలబడితే ఇదిగో ఫలానా దగ్గర దేవుని కొరకు ఒక పాత్ర లేచాడు, ఫలానా ప్రాంతంలో ఇదిగో దేవుని సంబంధమైన అతడు పలికినది నెరవేరుతుంది, అతన్ని దేవుడు వాడుకుంటున్నాడు, అతని ఆశీర్వాదం ఫలిస్తుంది అని ప్రజలకు తెలిసేటట్టు దేవుడే చేస్తాడు. నువ్వు దబ్బా కొట్టుకో, దరివేసుకో, ఎచ్చులు పడు, ఎన్ని తిప్పలు పడు, ఎన్ని ఎదురు చూడు, గుర్తింపు కోసం ఎంత వెంపర్లాడు, నెట్టబడతావు. వదిలేయి, దేవుని పాదాలు పట్టుకో, దేవుని అదుపాజ్ఞల్లో నువ్వు నడుచుకోవడానికి సిద్ధపడ సమూయేలు వలె. అప్పుడు నీ మాటకు పవర్ ఇచ్చి అది నెరవేరేటట్టు చేసి నిన్ను గూర్చి నువ్వు
కొట్టడం అవసరం లేదు నాన్న. 10 మందికి తెలిసేటట్టు, వాళ్ళే నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేటట్టు దేవుడు తెస్తాడు. ఇది సమూయేలు విషయంలోనే కాదు, దావీదు విషయంలో, యేసయ్య విషయంలో కూడా అదే జరిగింది. ఆయన అరణ్యంలోనికి వెళ్ళి 40 దినములు గడిపి ప్రతి శోధనను జయించి ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చెను. ఆయనను కూర్చున్న సమాచారం ఆ ప్రదేశం అంతటా ఆయన కీర్తి వ్యాపించెను. ఎట్లా వ్యాపించింది? ఆయన డబ్బా కొట్టుకుంటూ తిరిగాడా? ఏమనుంది నాన్న? ఏం వ్యాపించింది నాన్న? లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం. వాళ్ళకి తెలుసులే, వాళ్ళకి తెలియదు. ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. తర్వాత ఏం జరిగింది? ఆయనను కూర్చున్న సమాచారము ఆ ప్రదేశం అన్నతటను వ్యాపించెను. అద్దుగో, సరిగ్గా లైట్ వెలిగితే, లైట్ పురుగు దగ్గరికి వెళ్ళి ఎక్కడో భూగర్భంలో పురుగు ఏడమ్మా నేను వచ్చేది ఆ లైట్ని దామ్మా అనాల్సిన అవసరంలా. లైట్ అది ఉన్న దగ్గరే అలాగ వెలిగిందనుకో, ఎక్కడో చుట్టుపక్కల పొలాలు ఏడో చాలా దూరంగా ఉన్నటువంటి రంధ్రాలు ఉన్న పురుగులు కూడా జర్రమని లేచుకుంటూ వస్తాయి. రెక్కలు అద్దుగద్దుగా అక్కడ వెలుగుంది, ఆ వెలుగు దగ్గరికి పోవాలని ఆ రకరకాల పురుగులన్నీ ఏమండి వచ్చేస్తాయి ఆ వెలుగు దగ్గరికి. వెలగటమే కీలకం ఇక్కడ. స్తోత్రం. ఆ తర్వాత చదువునానా. రెండవది అయిపోయింది. మొదటిది ఏంటి? వాక్కు నెరవేరుతుంది. రెండవది ఏంటి? కీర్తి వ్యాపిస్తుంది. మనం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు యెహోవా ప్రవక్త సమూయేలు అని వెళ్ళిపోయింది టాకింగ్. దేవుడే చేశాడు అలా ప్రజల్లోకి వెళ్ళేటట్టు. నేను చెప్తున్నా, నేను గొప్ప సేవకుడిని కావాలి, ప్రజలంతా నా గురించి అనుకోవాలనే మనసు ఎప్పుడూ కలిగి ఉండొద్దు. నా దేవుని అదుపాజ్ఞలో నేను నడుచుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి, సంఘాన్ని దేవుని కృపలో కట్టాలి. నేను దేవుడు నన్ను మెచ్చుకుంటే చాలు అనుకునే దృష్టితో నువ్వు వెళ్ళు. ఇక నిన్ను గురించి ప్రజలు మాట్లాడుకునేటట్టు ఆయన చిత్తం అయితే అది ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు నేను ఏడే ఉన్నా చిలకలూరిపేటలో, నేను ఎన్ని ప్రాంతాలు తిరిగా, దేవుడు చేసిన కార్యాలు ఏంది నీకు తెలుసు. ఇక నేను డబ్బా కొట్టాల్సిన అవసరం, ఆయన చేశాడు ఆ పని. నేనైతే మామూలుగానే పోయి ఇప్పుడు కూడా పోయి ఆ మట్టిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆ దుమ్ముదూడులోనే పడి, ఆరంభం ఏమీ లేనప్పుడు ఎక్కడ బయట కూర్చొని ప్రార్థన చేస్తున్నాను, అక్కడే పడి ఆ దుమ్ములోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నాను. స్పెషల్ ఏం లేదు. అంటే జరిగిన కార్యము, వచ్చిన కీర్తి, ప్రశంస అంతా అది ఆయన ద్వారా జరిగిన కార్యము, ఆయనను బట్టి జరిగిన కార్యము. ఎందుకంటే అన్నిటికీ ఆది ఆయన కదా, అందుకు జరిగిందనమాట. నేనైతే ఇదే బ్యాలెన్స్ చూసుకుంటే, ఎక్కడన్నా నేను తేడా పడుతున్నానా, ఎక్కడన్నా గాడి తప్పుతున్నానా, ఎక్కడన్నా దేవుని క్రమశిక్షణను దాటిపోతున్నానా, అది జరగొద్దు నాయన. నన్ను నేనే పాయింట్అవుట్ చేసుకుంటా. ఇప్పుడు విమర్శ చేయాలంటే అదే పెద్ద గొప్పతనం అయిందండి. నేను నా చేత కాదు మరి ఎక్కడెక్కడని వెతికి 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 చెప్పలేను. ఎదుటోళ్లలో రంధ్రాన్వేషణ చేయాలంటే, ఎదుటోళ్లలో తప్పులు వెతకాలంటే అదే పెద్ద గొప్ప పనితనం అయింది. చేయమంటే మామూలుగా చేయండి, నేను కూడా చేస్తా, వెటకారాలు చేస్తా, రంధ్రాన్వేషణ చేస్తా. ఎందుకు ఆ చెత్త పని నాకు? దేవుడు మెచ్చేది అదే కాదు కదా. దేవుడు మెచ్చేది ఏంటంటే నన్ను నేను విమర్శించుకున్నప్పుడు, నన్ను నేను రంధ్రాన్వేషణ చేసుకున్నప్పుడు సంతోషపడతాడు. ఇదిరా ఉండాల్సిన మనసు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఏంది ప్రభా వీళ్ళందరూ, ఏంది ప్రభా ఎట్టున్నారు, ఏంది ప్రభా ఒకళ్ళన్నా మంచివాళ్ళు లేదు, ఏంది ప్రభా అన్నావు అనుకో, అవునా పెద్ద మనిషి, ఓహో ఇప్పుడు నువ్వు చెప్తుంటే అర్థమవుతుందిరా నాకు ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరని. దరిద్రుడా, బైబిల్ చదువురా, బైబిల్ సరిగ్గా చదువురా. నీతిమంతుడు లేడు. అరే అన్నీ మచ్చలపడ్డ గొర్రెలు, అన్నీ మచ్చలపడ్డ కాయలని నేను చెప్పి గ్రంథంలో రాయించి పెడితే స్వచ్ఛమైన కాయ, స్వచ్ఛమైన ఆడ దొరికిద్ది నీకు. రే ఎవడు నువ్వు ఎట్టు వెతుకుతున్నావు నువ్వు? నిద్రమోహం వాడా అసలు. అయినా అది నాకు అర్థం కాదు. ఉన్న కాయలన్నీ కుళ్ళిపోయిన కాయలే, నీతిమంతులే ఒక్కళ్ళని చెప్పాను. ఇప్పుడు నువ్వేం చేయాలరా? నేను చెప్పిన తర్వాత నువ్వు మచ్చలేని కాయ వెతుకుతావా? నేను చెప్పిన తర్వాత మచ్చలేని పండు వెతుకుతావా? మచ్చలేని పండు ఒక్కటే ఉందిరా, అది నేనే. నా మాట విని నీ మచ్చలను వెతుక్కుంటే అప్పుడు కడుగుతా నా రక్తంతో నిన్ను. అప్పుడు నువ్వు అవుతావురా మచ్చలేని కాయ. రారా బాబు, మచ్చలేని పండు నువ్వు అవుతావురా.
అని బతుకంతా వీళ్ళు అనుకుంటే ఎట్లరా టైం వేస్ట్ వ్యవహారం. మాకేదో తెలియనట్టు కొత్తగా వచ్చి అందరు తేడాలేనయ్యా, అందరు తేడా, ఎవరు ఒక్కళ్ళు కూడా మంచివాళ్ళు లేరు ప్రభువా అంటే, అవునా కొంతమంది ఉన్నారు అనుకున్నాను రా నేను అంటాడా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అని రాయించలేదా? ఉందిలేనా చెప్పేవాళ్ళే కానీ మరి చెప్పినాక మళ్ళీ నువ్వు వ్యవసాయం చేస్తావు అయింది. మళ్ళీ ముందే చెప్పా కదరా నేను, నీకు మంచోడు ఒక్కడు దొరకడు, నీతిమంతుడు ఒక్కడు దొరకడు లేరు అని చెప్పిన తర్వాత నువ్వు ఎందుకు వెతుకుతున్నావురా ఎండమావిలో జలాలనే? ఎందుకు ఎదుగుతున్నావమ్మా బంగారు తల్లి? ఏడుందమ్మా? నేను వెతకమంది బయట పబ్లిక్ని కాదమ్మా, నిన్ను. అర్థమైంది? అంతా చెడిపోయి ఉంది వ్యవహారం. అది నువ్వు కూడా కలిగి ఉన్నావు. కొంచెం నీకెళ్ళి చూసుకొని నీ అవతారం బురద నువ్వు ఎక్కడెక్కడ పూసుకున్నావు చూసుకుని నీకు అర్థమయ్యి నా దగ్గరికి వస్తే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధి చేస్తాదా. మనం ఇది తెలుసుకొని దిద్దుకుందాం, సిగ్గు తెచ్చుకుందాం, మార్పు చెందుదాం. కుటుంబంలో ఎలా నడుచుకోవాలో ప్రవర్తన, మాట తీరు, వ్యవహార శైలి, కుటుంబాన్ని గెలవాలి. చివరికి ఏమైపోయింది? ఏలీ కుటుంబం ఏమైపోయింది అంటే అర్ధాంతరంగా ముగించబడింది. దారుణమైన ముగింపు. కోడలు ఏమంది? బిడ్డని కానీ చచ్చిపోతూ వాడికి ఏం పేరు పెట్టింది? ఈ కాబోదంది. ప్రభావము పోయిందని. అడిగిపోయింది ప్రభావం. ఎక్కడికి పోయిందండి? పోదు ప్రభావం. ఎందుకంటే ప్రభావం పోకుండా దేవుని ప్రభావాన్ని పట్టి ఉంచగలిగిన వ్యక్తి ఒకడు లేచాడు. ఆయన పేరు సమూయేలు. హల్లెలూయా. ప్రభావం మీ మామ దగ్గర పోయి ఉండొచ్చు, నీ భర్తల దగ్గర పోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి దగ్గర పోదు. ఆయన సమూయేలు. వాళ్ళ వరకు పోయినట్టే, వాళ్ళ వరకు ఈ కాబోతులు అయిపోయారు, కానీ సమూయేలు కాల. నంబర్ 1 ఏం జరిగింది? వాక్కు నెరవేరింది. నంబర్ 2 ఆయనను గూర్చిన సమాచారం అంతటా దాను మొదలుకొని బయర్షెబా వరకు మొత్తానికి వ్యాపించింది ప్రజలందరికీ. అలా చేస్తాడు దేవుడు. 3వది, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. అద్దుగో. అంతకుముందు ఏలీ టైంలో ఏమనుంది? దర్శనము లేదు, వాక్కు ప్రత్యక్షత లేదు. కానీ ఇప్పుడు సరైన పాత్ర వచ్చాడు, భక్తిపరుడు వచ్చాడు, ఆత్మీయుడు వచ్చాడు, దేవుడే లోకంగా బ్రతికేవాడు వచ్చాడు. ఎప్పుడైతే సమూయేలు సీన్లోకి వచ్చాడో మళ్ళా సంతోషంగా దేవుడు మళ్ళా దర్శించటం మొదలుపెట్టాడు. సమూయేలునే కాదు, సన్నిధికి వచ్చిన వారిని కూడా దేవుడు దర్శించటం, తాకటం మొదలుపెట్టాడు, కార్యాలు చేయటం మొదలుపెట్టాడు. నాయనా మందిరం కట్టావు, ఓకే, మందిరంలో దేవుడు గదలాలి, వచ్చిన వాళ్ళని దేవుడు దర్శించాలి, వాక్కుతో దర్శించాలి, స్పర్శతో దర్శించాలి, కార్యాలు జరగాలి కదా. మనకు అవసరమైన మాటలన్నీ అక్కడ ఉన్నాయి. పరిచర్యకు అవసరమైన మాటలు, వాక్కు నెరవేరుట, ప్రజలకు విషయం తెలియట. 3వది దర్శనమిచ్చుట. దేవుని దర్శనం కలుగుతుంది. దేవుని సన్నిధికి వస్తే ప్రజలకి ఎవరిని బట్టో తెలుసా? సమూయేలు భక్తి నేర్పుతున్నాడు, దేవుణ్ణి కలుసుకోవటం నేర్పుతున్నాడు. ఎందుకంటే పెద్దవాడయ్యాడు కదా, దేవుణ్ణి కలుసుకున్న అనుభవం నేర్చుకున్నాడు కదా. వచ్చిన వాళ్ళకి భక్తి నేర్పుతున్నాడు, ఆత్మీయత నేర్పుతున్నాడు. అంతకుముందు ఉన్న 2 దరిద్రాన్ని నేర్పితే వాళ్ళని లేపేశాడు దేవుడు. ఇప్పుడున్న వ్యక్తి భక్తి నేర్పుతున్నాడు. అందుకే గాడి తప్పిన బళ్ళన్నీ తిరిగి గాడిలోకి వచ్చి దేవునికి అందుబాటులోకి వస్తే దేవుడు మళ్ళీ దర్శించడం మొదలుపెట్టాడు. అందుకే చెబుతున్నా, ఒక నీతిమంతుడు దేవుని కొరకు నిలబడితే, ఒక భక్తిపరుడు దేవుని కొరకు నిలబడితే వానిని ఆధారం చేసుకొని అనేక మందిని క్రమపరచటం అనేది దేవుని ఉద్దేశం. చాలా విలువైన విషయం నానా ఇది. ఒక నీతిమంతురాలు నిలబడితే నిన్ను వాడుకొని చాలామందిని క్రమపరుస్తాడ్రా. ఏలి కొడుకుల్లాగా దారి తప్పిస్తావో, తమ్ముడు చెల్లి సమూయేలులాగా దారి తప్పిన వాహనాలని దారిలోకి తీసుకొస్తావో, దర్శనం కోల్పోయిన వారిని తిరిగి దర్శనం కిందికి తీసుకొస్తావో, ఎట్లా చేస్తావో అది నీ చేతుల్లోనే ఉంది. ముగింపు 4వ విషయం చూడండి.
షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచు వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడి ఆయెను. దేవునికి మహిమ. చూడండి, షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడాయను. మళ్ళా వాక్ ప్రత్యక్షతను ఇచ్చాడు. 2వ అధ్యాయంలో ఏముంది? ఆ దినములలో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదుగా సంభవించుచుండెను. ఇప్పుడైతే రెగ్యులర్ అయిపోయింది. ఎందుకు? వారధి దొరికాడు, సారథి దొరికాడు. ఎవరాయనంటే సమూయేలు. ఆ మాటలు చదువుతుంటే మనసు పులకిస్తుందండి. ఎంత సంతోషపడి దేవుడు స్పందించాడో. ఇన్నాళ్ళకి దొరికావు నా సమయాలు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, నన్ను అందుబాటులోకి వచ్చావు, నా బిడ్డలను దర్శించుకుంటున్నాను నీ ద్వారా అని ఎంత పులకించుంటాడో తండ్రి. సమూయేలు గురించి ఒక్క చోటే కాదు, సమూయేలు గురించి ప్రవక్తల గ్రంథాల్లో కూడా మాట్లాడతాడు. వాళ్ళ ప్రార్థన ఏబు, సమూయేలు, దానియేలు, ప్రత్యేక ఇర్మియా, వీళ్ళు చేసినా నేను వినను అంటాడు. ఒక చోట కొంతమంది మీద కోపం వచ్చి. అంటే అక్కడ అర్థమైందంటే కొంతమంది భక్తుల పేర్లు ఇర్మియా, సమూయేలు, వాళ్ళు నా ఎదుట నిలిచి, దానియేలు వీళ్ళు నా ముందు నిలిచి తండ్రి పోనీ అంటే కూడా నేను ఊరుకోను. మామూలుగా వీళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు వాళ్ళు ఏది అడిగినా నేను చేస్తా, కానీ దరిద్రులారా మీ విషయంలో వాళ్ళు అడిగినా నేను వినను అనే వార్నింగ్ లాగా చెప్తాడు అన్నమాట. ఆ మాట ఇర్మియా 15 చదువు. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. చూడండి, మోషేయు సమూయేలు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? సమూయేలు కూర్చుంటే ప్రార్థనలో ఏదైనా వింటాడు దేవుడు. అది మొహాట పెట్టేస్తున్నావు సమూయేలు, నువ్వు అయినా తప్పదయా, సరిపో అంటాడు. కీర్తనలో 99:6 కూడా చదువున్నాను. అప్పుడు అక్కడ నేను చెప్పిన కూడా ఉంటుంది. నాకు ఆయన యాజకులలో మోషే, అహరోను ఉండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. అదొకటి. ఇంకో చోట యెహెజ్కేలు 14:14 కూడా రిఫరెన్స్ రాసుకున్నాను. ఇక్కడ కూడా సమూయేలు ప్రస్తావన వస్తుంది. సమూయేలు కాదు అది, ఏబు. ఆ ముగ్గురు వచ్చారు. రైట్, పర్వాలేదు. నేను చెప్పిన అక్కడ ముగ్గురు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి కీర్తనల్లో సమూయేలు ఉన్నాడు. ఇందాక చెప్పినటువంటి వచనంలో వచ్చేసి ఇర్మియా గ్రంథం 15:1 వచ్చేసి సమూయేలు, మోషే. అంటే ఒక్కటే, సమూయేలు కూర్చున్నాడంటే ఏదైనా సరే ఇంక దేవుడు నాకు ఇష్టం లేదు అంటానికి లేదు, సరేపో అంటాడు. బెండ్ అవ్వాల్సిందే దేవుడు, అంత ఇష్టం సమూయేలు అంటే. నాకు ఇష్టం లేదు, సరే నువ్వు చెప్పావుగా, సరిపో, మళ్ళీ ఫీల్ అవుతావు, వద్దులేపో. సౌలు తేడా పడితే ఈయన కూర్చొని ఏడుస్తా ఉంటే ఆ దరిద్రుడు దరిద్ర పనులు చేస్తున్నాడు. సరే నువ్వు ఏడవటమే నాకు అర్థం కావట్లా. నువ్వు ఏడిస్తే నేను సంతోషంగా ఉంటానా? కాదయా, నువ్వు ఏడిస్తే నేను సంతోషంగా ఉంటానా? నువ్వు ఎందాక దుఃఖముఖుడువై ఉంటావు. లే, వాడు కాకపోతే వాడి తాత ఇంకొకళ్ళే. ఆ దరిద్రుడు చెడిపోతే ఇంక లేదైంది. నేను దావీదు నేర్పరచుకున్న యెషయా ఇంటికి పోయి ఆ యెషయా కొడుకులో ఒకటి నేర్పరచుకున్నాను, వాడి మీద నేను నూనె పోయి పోమని పంపించాడు. ఏడిసినా ఊరుకోలేడు. సమూయేలు దుఃఖపడితే ఊరుకోలేడు. సమూయేలు అడిగితే కాదనలేడు. సమూయేలుని పలకరించకుండా ఉండలేడు. సమూయేలుని దర్శించకుండా ఉండలేడు. బిడ్డలారా ఆలోచించండి. సమూయేలు దొరక్కపోతే దేవుని పరిస్థితి ఏంది పాపం? ఏలీ కొడుకుల పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కదా. ఇద్దరు దైవజనులే కదా, 2 దైవజనుల కుటుంబాలే కదా. ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరుమి? దేవుడు ఏర్పరచుకున్న దైవజనులమే కదా, దేవుని పాత్రలమే కదా. ఒక్కసారి పరిశీలించుకుందాం. కుటుంబాలను ఎట్లా కట్టుకుంటున్నాం, మనల్ని మనం ఎలా నిర్మించుకుంటున్నాం, మన క్యారెక్టర్ ఎలా డిజైన్ చేసుకుంటున్నాం, దేవుని విషయంలో మన కదలికలు ఏంటి, వ్యవహారం ఏంటి, ఒకసారి పరిశీలన చేద్దాం. రండి, మోకాళ్ళ మీదకి రండి.